హాయ్ ఫ్రెండ్స్, తమిళ చూసారు కదా. కేటీ మ్యూచువల్ ఫండ్స్కి గుడ్ న్యూస్ చెప్పిన తనుజ అంటే ఒక రకంగా క్లారిటీ ఇచ్చింది అనమాట. ఎక్కడ ఇచ్చింది, దేని గురించి ఇచ్చింది అనేది చెప్పాలి అంటే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిన్న రాత్రి బుజ్జి క్రియేషన్స్ గారు పెట్టిన ఒక వీడియో చూసారా మీరు? షార్ట్ వీడియో అనమాట. బుజ్జి క్రియేషన్స్ నందు గారు పెట్టిన షార్ట్ వీడియో మీరు చూసారా? చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి. అది నిన్న రాత్రి రీసెంట్గా పెట్టిన వీడియో అనమాట. నిన్న రాత్రే పెట్టింది అనమాట ఆ వీడియో. ఆ వీడియోలో తనూజ గారు ఒకటి క్లియర్గా మెన్షన్ చేశారు, అంటే ఒక క్లారిటీ ఇచ్చారు మ్యూచువల్ ఫండ్స్కి. అది చాలామందికి అర్థం కాలేదు, సో నేను అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మొన్న వీడియోలో నందు గారు మీ వీడియోస్ నేను కంటిన్యూ చేయాలా వద్దా అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే అడిగింది తనూజ గారిని కానీ కళ్యాణ్ గారిని కానీ ఇద్దరిని. ఈరోజు నిన్న రాత్రి ఆ వీడియో అనేది ఆవిడ పెట్టింది తనూజ గారు. దాన్ని తీసుకొచ్చి బుజ్జి గారు ఆవిడ ఛానల్లో పెట్టుకున్నారు నందు గారు. సో దాని అర్థం ఏంటంటే, అంటే ఆ స్టేటస్కి అర్థం ఏంటి అనే ఒక విషయానికి వస్తే, మ్యూచువల్ ఫండ్స్ అంటే తనకి ఇష్టం, ఒక క్లారిటీ ఇచ్చేసింది మ్యూచువల్ ఫండ్స్ గురించి ఆ వీడియో. మీరు నాకు తక్కువ ఇష్టం కాదు, అంటే మీరు కూడా నాకు అందరితో సమానంగానే ఇష్టం అని ఒక క్లారిటీ ఇచ్చింది అనమాట. దాని ఆ లైన్ మీకు చదివితే అర్థమవుతుంది. సో నాకైతే ఒక క్లారిటీ వచ్చింది, ఫుల్ హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు కొంతమంది వచ్చేస్తారు వెంటనే, మన బామ్మద్దులు, బావలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ వచ్చేస్తారనమాట. ఏమని, మీకెలా తెలుసు, అది తనూజ గారు మీకోసమే పెట్టారని మీకెలా తెలుసు, మీరు ఏమైనా చూసారా, మీరు ఏమైనా మాట్లాడారా తనతో అని చెప్పేసి అంటారనమాట. సరే, నాకేం తెలియదు, నేనేమంతా తెలుసుకోకుండానే మాట్లాడుతూ ఉంటాను అనుకోండి. మీకేం తెలుసు చెప్పండి? మీకు తెలుసా దేని గురించి పెట్టిందో? పవన్ సాయి గురించి పెట్టిందని మాత్రం చెప్పకండి, చెప్పు తెగిపోద్ది. పవన్ సాయి గురించి పెట్టిందని మాత్రం చెప్పకండి. నాకు ఎక్కడలేని ఇరిటేషన్ వల్ల వస్తుంది నాకైతే. మీరు చేసే ఎడిట్లకి నాకు బీపీ హై రేంజ్లో లేస్తుంది. అడ్డమైన ఎడిటింగ్లు చేస్తారనమాట పవన్ సాయి గారితో. ఆయన గారితో పవన్ సాయి గారితో నెక్స్ట్ అనౌన్స్మెంట్ రాబోతుందంట. సంవత్సరం చివరిలో అనౌన్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారంట. ఈ సంవత్సరం ఆఖరిలో అనౌన్స్మెంట్ వస్తుందంట. ఏ అనౌన్స్మెంటు? మీ తద్దినాలకే అని అడుగుతున్నా. తనూజ గారు అడ్డు చెప్పట్లేదు, తనూజ గారు పట్టించుకోవట్లేదు కదా అని చెప్పేసి అడ్డమైన పిచ్చి పిచ్చి కూతురానికి వస్తారు, అడ్డమైన స్టేటస్, అడ్డమైన వీడియోలని చేస్తున్నారు. మళ్ళీ మీరు అంటారు, మీరు కళ్యాణ్తో చేస్తే లేని, మేము పవన్ సాయితో చేస్తే వచ్చిందని. అరే, కళ్యాణ్కి తనూజాకి ఉన్న బాండింగ్ ఏంటి? పవన్ సాయికి తనూజాకి ఉన్న బాండింగ్ ఏంటి? పవన్ సాయి అనేవాడు 50 ఏళ్ళ వ్యక్తి, 50 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తి దగ్గర. ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి తనూజాకి లవ్ ఎడిట్లు చేస్తారా? మళ్ళీ కళ్యాణ్తో చేసే లవ్ ఎడిట్లతో పోలుస్తారా? చెప్పు తెగేలా కొట్టేవాడు లేక. ఏమనుకుంటారు మీరు? నాకు అర్థం కాక అడుగుతాను. ఒక ఎడిట్ చూసి నాకు మామూలుగా మండలేదు ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. వాడి కనపడితే ఎగిరేసి దన్నా అనిపించింది. నాకైతే అంత కోపం వచ్చింది. 3 నెలల నుంచి కలిసి వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ని చూసి ఇష్టపడి మనం వాళ్ళ మీద ఎడిటింగ్ చేస్తున్నాం, లవ్ ఎడిట్స్ అనేవి. 11 సంవత్సరాల నుంచి వాళ్ళు కలిసి ప్రయాణం చేశారు, బాగానే ఉంది. కానీ వాళ్ళ బాండింగ్ ఏంటి, వాళ్ళ మధ్య ఉన్నది ఏంటో మనం ఎప్పుడైనా చూసామా? చూడలేదు కదా, మనకు తెలియదు కదా. జస్ట్ వాళ్ళిద్దరూ ఒక ఫ్రెండ్లీ బాండింగ్, ఒక గురువులాగా తనూజ చూస్తారని మాత్రమే తెలుసు మనకి. ఏదో ఆ సీరియల్లో నటించారు, అంతవరకే. వాళ్ళు ప్రైవేట్గా ఎలా ఉంటారో మనకు తెలియదు కదా. మరి తెలియనప్పుడు ఎలా చేస్తారండి ఎడిటింగ్? నాకు అర్థం కాదు. కళ్యాణి తనూజను చూసాం మనం 3 నెలలు, వాళ్ళని ఎప్పుడు చూసాం? 3 రోజులను చూసాం కనీసం. ఆ ప్రైవేట్ స్పేస్ని 3 రోజులను చూసామా? చూడలేదు కదా. కానీ ఎడిటింగ్ చేసేస్తారా? పెళ్లి వరకు తీసుకెళ్ళిపోయి ఈ సంవత్సరం ఆఖరికి అనౌన్స్మెంట్ అయిపోయి నెక్స్ట్ ఇయర్ పెళ్ళి అయిపోద్దా? మీరేమైనా దగ్గరుండి ముహూర్తాలు చూసారా, సంబంధాలు చూసారా? మీరేమైనా కళ్యాణ్కి, తనూజాకి, పవన్ సాయికి సంబంధం దగ్గర నుండి సెట్ చేశారా? లేదు కదా. అడ్డమైన కూతురు ఎందుకు వస్తారు, అడ్డమైన లవ్ ఎడిట్లు ఎందుకు చేస్తారు? మళ్ళా మనం అడిగితే ఆ ముష్టి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే లైక్ కొట్టేసి వెళ్ళిపోవచ్చా? ఇలాంటి వాళ్ళందరికీ చెప్పు తీసుకుని కొట్టినట్టు తనూజ అయితే సమాధానం చెప్పింది. ఇప్పుడు చెప్తున్నాను వినండి. మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవ్వరూ లవ్ ఎడిట్స్ ఆపద్దు. తనూజాకి ఏ ప్రాబ్లం లేదన్న విషయం నాకు అర్థమైపోయింది. తను డైరెక్ట్గా చెప్పదు. మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటాం కాబట్టి మనం మ్యూచువల్ ఫండ్స్ అయ్యాం.
అర్థం చేసుకోగలం కాబట్టి చెప్తున్నా, మీరు ఆపద్దు. అఫీషియల్గా అనౌన్స్ చేసినట్టే తనూజ, ఆపద్దు మీరు దయచేసి, దండం పెడుతున్నాను మీకు. లవ్ ఎడిట్స్ మాత్రం ఆపద్దు. ఎవడొస్తాడో రానివ్వండి, ఎంత దూరం తీసుకెళ్తాడో తీసుకెళ్ళనివ్వండి. ఆ సన్నిగాడు మన సూర్యుడు చెప్పాడు కదా, మన సూర్యుడు ఛాలెంజ్ చేశాడు కదా, వాడి ఛాలెంజ్ని కూడా మనం పట్టించుకోవాల్సిన పని లేదు. వాడి ఛాలెంజ్ని కూడా పట్టించుకోవాల్సిన పని లేదని అర్థమైపోయింది నాకు. సో ఇదన్నమాట. ఇప్పుడు అర్ధరాత్రులు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను, మళ్ళీ రేపు పొద్దున కుదురుతుందో లేదో అని చెప్పేసి. కాబట్టి ఈ వీడియో వరకు చెప్పేది ఏంటంటే, మనం లవ్ ఎడిట్స్ యథేచ్ఛగా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. తనూజ పర్మిషన్ ఇచ్చేసింది. అది కాదు అని మీరు అనుకుంటే, ఎవరికోసం చేసిందో మీరు నాకు కింద కామెంట్ చేసి చెప్పండి, అది కాదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే. ఓకేనా? అదనమాట. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. హై బటన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఓకేనా? బాయ్.